गुड मॉर्निंग। अरे तू दिखा तो अच्छा था मुझे। हाँ वो ऐसा होता है, एडिट कर लेता मैं ऐसा। हाय गुड మార్నింగ్। ఇప్పుడే అండి నిద్ర లేసాం, ఫ్రెష్ అయిపోయా, బ్రష్ చేసుకున్నాం, స్నానం చేసుకోవాలి. కానీ స్నానం చేసే ముందు టిఫిన్ చేయాలా లేకపోతే స్నానం చేసిన తర్వాత టిఫిన్ చేయాలా అర్థం కావట్లా. ఎందుకంటే 8కి టిఫిన్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు 8:45 అయింది, 15 minutes ఉంది. ఈ లోపల వీళ్ళు వెళ్తే స్నానం చేసేయచ్చు, సారీ టిఫిన్ చేసేయచ్చు. లేదు నువ్వు వెళ్తే మేము స్నానం చేసేయచ్చు, కానీ వెళ్ళనివ్వాలి ఫస్ట్, అంటే వాష్రూమ్స్ ఖాళీ లేదు. సో డే 2 ప్లాన్స్ ఏంటి అంటే నిన్నటి వర్క్ బుక్ కంప్లీట్ చేయాలి, అంటే ప్రాజెక్ట్ వర్క్ బుక్ కంప్లీట్ చేయాలి. ఇంకోటి ఏంటి అంతే, ఎంజాయ్ చేయాలి వర్క్ బుక్ కంప్లీట్ చేసి. సీన్ పక్కనే ఉన్నాడు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం పెడతారు అనుకుంటున్నాను? ఏం రోజు ఈరోజు? ఫ్రైడే. దోశ ఇడ్లీ ఈరోజు సాటర్డే. రేపు అయితే బిర్యానీ అని ఉండిద్ది, ఈరోజు అయితే ఏమో దోశ ఇడ్లీయో చూసినట్టు చూద్దాం. దోశ ఇడ్లీయో ఊతప్పమో చూసా, సంథింగ్ ఆ రెండిట్లో ఏదో చూసా, గుర్తులేదు. రాత్రి గాయస్ సీనియర్స్తో అది ప్రాంక్లా వాళ్ళతోనే కలిసి చేసాం. ఎలా చేసాం? చాలా బాగా చేసాం గైస్. అసలు రాత్రి గొడవ చేసాం, హాస్టల్ మొత్తం ఒకటి చేసేసాం. చాలా భయం వేసింది, ఎందుకంటే గోష్ఠి ప్రాంక్ అని మా అంకుల్ కరీంది మామూలు ఇచ్చేలా. ప్రాంక్ అని తెలిసిన భయం వేస్తాను ఫ్రెండ్స్. ఆ చీకట్లో చూసిన చీకట్లో ఆ దుప్పటి హాస్టల్ రూమ్స్లో లైట్లు లేకుండా చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్. సరే గాయస్, రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ దగ్గర వెళ్తాం, బ్రేక్ఫాస్ట్ దగ్గర కలిసి రెడీ అవ్వాలి, మీరే చూస్తారు. గాయస్ ప్లాన్ చేంజ్, బస్ లేదేం లేదు, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే లేట్ అయిపోయింది, లేట్గా లెగిస్తాం. లేట్గా ఎందుకు లెగిస్తాం? నిన్న రాత్రి లేట్ ఎందుకైంది? చాలా చేసాం ఫ్రెండ్స్ నిన్న రాత్రి అయితే. అవన్నీ షార్ట్స్ రూపంలో వస్తాయి, అందులో కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కాదురా అది, సబ్స్క్రైబ్. నీ వల్ల నాకు ఇంగ్లీష్ పోతుంది. గైస్ ఓకే గైస్ పీడిఎఫ్ చూసా, ఫస్ట్ పైకి చూడు, మధ్యలో కాన్ఫిడెన్స్ కూడా వచ్చినాయి. ఇది అక్కడ లేడీస్కి కూడా ఇదే ఒకటే చేస్తాను. ఇంకా ఆయిల్ ఇచ్చి చూపిస్తాను. ఆయిల్ ఎప్పేసి లైట్గా. అరే గాయస్ చపాతీ జీరా రైస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కలుద్దాం. గాయస్ రెడీ వసీం? మస్తు ఉన్నారా పింక్ లాల్చి పజామాలో, హ్యాండ్సమ్ బాయ్. ఏ నవ్వావా, సిగ్గుపడ్డావా? ఏంట్రా ఇదేంటి మాటి మాటికి గడ్డని సరి చేస్తా? కర్లీగా ఉంది, స్ట్రైట్ చేస్తూ ఉంటా. స్ట్రైట్నింగ్ అని ఒకటి ఉంది తెలుసా? అది స్ట్రైట్నింగ్ చేపిస్తే మా ఆచారం. ఓ అలా అంటావా? సరే, నీ డ్రెస్ మాత్రం బాగుందిరా. అవి ఏంటి సంగతులు? వాడిది పింక్, నాది ఏం కలర్ ఇది? ఐ థింక్ బిస్కెట్ కలర్.
బిస్కెట్ ఇలా ఉంది, క్రీమ్ కలర్, క్రీమే క్రీమ్. క్రీమ్ కలర్ ఎలా ఉంది? అదే ఎలా ఉందా? నైస్ రా ఓవరాల్గా. గాయస్ అందరూ వెళ్ళిపోయారు, మేమే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే మేము కొంచెం ముందుకు వెళ్ళి వ్లాగ్ తీద్దామని వెళ్ళే లోపల ఇంకో బస్సు వచ్చింది, అందులో అందరు ఎక్కేశారు, కానీ మనమే ఆగిపోయాం. ఏరా మాది మిస్ అయిపోయింది గాయస్. మేము చూసుకోలే ఆ బస్ని, చూసుకోకుండా మర్చిపోయి వచ్చేసాం. ఫుల్ ఎండలో వెళ్తున్నాం. కానీ ఇటువైపు సీనరీ చూపిరా, చాలా బాగుంది. బాగుంది కదా. ఆటోలో వెళ్ళడానికి కూడా ఆటోలో వెళ్ళడానికి కూడా ఆటోలు రాట్లా. ఇప్పుడే కదా వెళ్ళింది. అది ఫుల్ ఆటో అమ్మ, ఖాళీ ఆటో వస్తే ఎక్కుతారు, ఫుల్ ఆటో ఎవడెక్కించుకోడు. అది గుర్తుపెట్టుకో. గుంటూరులో ఎప్పుడు వెళ్ళలేదా ఏంటి ఆటోల్లో? సరే అక్కడికి వెళ్ళేసిన తర్వాత కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే అండి కాలేజ్లో ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మాకు అకామిడేట్ చేసిన క్లాస్కి వెళ్ళిపోవాలి మేము. తర్వాత ఈవెంట్స్ జరుగుతాయి, సో వెళ్తున్నాం. అరే నిన్న ఏదో చెప్పారు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. చెప్పమా అమ్మ. ఇప్పుడు అదే అక్క కూడా చెప్తుంది, మనకు కావాల్సిన వెన్యూకి వెళ్ళిపోవాలంట. మనకి ఇచ్చిన వెన్యూకి కావాల్సిన అంటే ఇచ్చిన అంటే ఒకటే కదా, మనం వేరే వెన్యూకి ఏమైనా వెళ్తామా? జర దూరం సరే. మన వెన్యూ పేరు అయోగ్నానా కదా, ఏంటది? ఇగ్నోవా. దానికి వెళ్ళబోతున్నాం. ఠీకే బాయ్. అదే మన బ్లాక్, మనం వెళ్ళబోతుంది. అక్కడికి వెళ్ళి అసలు లేట్ అయిపోయింది. గాయస్ లోపలికి వచ్చేసాము, సెషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. తర్వాత చూద్దాం అసలు మన ప్రాబ్లం ఏంటో, మన కన్సర్న్స్ ఏంటో చూద్దాం ఇవాళ. సో ఇది గాయస్ వర్క్ బుక్. యాక్చువల్గా నిన్న ఇది కంప్లీట్ చేసాం, స్టేక్ హోల్డర్ స్టేట్మెంట్స్ కూడా కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నామో ఒకసారి అడుగుదాం. నెక్స్ట్ ఏం చేయబోతున్నామన్నా? సో ఇప్పుడు ఏంటంటే మనం స్టేక్ హోల్డర్స్ని ఫైండ్ అవుట్ చేసాం. సో దీని నుండి బిగ్ బోల్డ్ ఫ్యూచరిస్టిక్ స్టేట్మెంట్స్ని మనం ఫామ్ చేయాలి. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం ఇప్పుడు చేసే థింగ్, లేదంటే ఇప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తామో ఫైనల్గా అది ఏం చేస్తుంది, మనం తీసుకున్న ఐడియా అనే దాని మీద స్టేట్మెంట్స్ ఫామ్ చేయాలి. ఇది టాస్క్ అయిపోతే ఇప్పుడు క్వశ్చన్స్ ఫామ్ చేయాలి. అంటే ఎందుకు, ఏంటి, ఎలా, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ ఫామ్ చేసి సొల్యూషన్ ఫైండ్ చేయాలి. లంచ్ టైం అయింది. టైం ఎంత అయింది చూడలేదు, పడి మొత్తం 116, అదే 120 ఎగ్జాక్ట్గా 120 అరౌండ్ అయింది. సో ప్రాజెక్ట్ వర్క్ కూడా అయిపోయింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఎలా ఏం చేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ తినేసి ఏం ఎక్స్పెక్ట్ మళ్ళీ వచ్చి వర్క్. అవును కానీ అసలు ఏం ఎక్స్పెక్ట్, అదే ఏం నేర్చుకుంటున్నాం ఈ వర్క్లో? అసలు చాలా నేర్చుకుంటున్నా. నాకు ఇప్పటిదాకా మామూలుగా అయితే ఐడియా కూడా లేదు. కానీ ఇప్పుడు అన్నయ్య వాళ్ళు చెప్పింది, ఆ మెంటార్ చెప్తుంది, అది మొత్తం వింటున్న తర్వాత ఒక ఐడియా వస్తుంది. అంటే ఇప్పుడు ఇలా టీం వర్క్ చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం టీం వర్క్ నాకు తెలిసి. అంటే వర్క్ని షేర్ చేసుకోవాలి, ఎలా షేర్ చేసుకోవాలో నేర్చుకుంటున్నాం. మామూలుగా ఎక్కడి నుంచి మనం రిఫరెన్స్ తీసుకోవాలి అలాంటివి చాలా నేర్చుకోగలుగుతున్నాం. చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఐ థింక్ దిస్ ఈజ్ ఏ ఫస్ట్ స్టెప్ ఫర్ అస్ టు గెట్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఆకలి వేసేస్తాం కదా.
అందుకే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. మామూలుగా రాదు. అరే నిన్న వీడియోలో ఏదో చెప్పావు ఇంగ్లీష్ మాట్లాడాలి. ఓకే ఓకే ఫ్రమ్ నౌ టు ఐ విల్ ట్రై టు టాక్ ఇన్ ఇంగ్లీష్, నాట్ ఛాలెంజ్ లైక్ దట్. ఐ విల్ ట్రై టు టాక్ in English. I think today is traditional wear, so everyone. సరే గైస్, డైరెక్ట్ ఇంకా అన్నం దగ్గర కలుద్దాం. ఇక్కడ జనాలు ఎవరు లేరంటే చూద్దాం. ఉన్నారు లోపల ఉన్నారు. అదంటే తీసుకుంటాం అయితే. బాగా చెప్పు. తినండి. అభిది ఈరోజు మెన్యూ ఏంటి? మెన్యూ తర్వాతలే కానీ ఇక్కడ చూసావా? చూపు గ్రీనరీ. అరే బాగుంది కదా. సో లంచ్ టైం అయింది. ఫుల్ ఆకలి వేసేస్తుంది. ఇవాళ సేమ్ నిన్నట్లానే ఉంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏంటో చూపిస్తాను ఆగండి ఇటు. సో గైస్, వసీం అక్రమ్ వచ్చేసి పులిహోర, పులిహోర, వైట్ రైస్, ఇది ఏంటది పకోడీ, వసీం పకోడీ, పన్నీర్ కర్రీ, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇది చట్నీ పుల్కా బాసంతి. నేను అంతేగాని సలాడ్ వేసుకొని పులిహోర వేసుకోవాలా. ఇవి కొంచెం వేసుకున్నా. ఇదే నిన్న అరగల. నిన్న కూడా సేమ్ అదేదో రైస్ అంట, అది వేశారు. పొద్దున్నేమో జీరా రైస్, అది అరగల. కొంచెం తిన్నా. సరే, తిన్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఎంజాయ్ చేసావా అక్క? నువ్వు నిన్న అసలు మీరు వ్లాగ్లోనే లేరు, ఎందుకంటే ఎక్కడో డ్యాన్స్ చేస్తున్నారు. అందరినీ తీసా కానీ మీ ఇద్దరు కనిపించలా. లాస్ట్లో వచ్చావు కానీ అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాం. సరే, మరి ఇవాళ ఏం చేస్తున్నారు? ఇవాళ కూడా డ్యాన్సేనా? సరే, వేద్దామా మరి? వసీం కంప్లీటెడా? చార్ట్ వరకు వచ్చాం. చార్ట్ తీసేసి రీల్ తీసేస్తే అయిపోతుంది. డాక్యుమెంటేషన్ అవ్వాలి కదా. మీది ఎంత దూరం వచ్చింది? మా ప్రాజెక్ట్ అక్క గీస్తుంది. అక్క ఏం చేస్తున్నావు? గీస్తున్నావా? సరే. ఏంటక్క ఇక్కడ? ఏంటి అభి, ఈరోజు ఏం చేసాం? సో జస్ట్ ఇప్పుడే ప్రాజెక్ట్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ ఇన్ ద సెన్స్ అది మొత్తం చార్ట్ ప్రజెంటేషన్ అయింది. మిగతాది కొద్దిగా ఉంది. ఏంటంటే రీల్ అనేది 19 సెకండ్ రీల్ అనేది చేయాలి. అది చేసేసిన తర్వాత ప్రజెంట్ చేయాలి. మనం చేసిన ప్రజెంటేషన్ ఒక చార్ట్లో గీసామన్నమాట. ఆ ప్రజెంటేషన్ ప్లస్ రీల్ కూడా చేయాలి. ఇప్పుడైతే ఫుల్ ఇవాళ మొత్తం చార్ట్స్ ప్లస్ రాయడం ఇదే సరిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయింది అసలు. సో ఇప్పుడు ఏదో కల్చరల్ యాక్టివిటీ ఉందంట, ఎక్కడో అబ్దుల్ కలాం సెంట్రల్ హాల్ అంట, అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడ ఏమవుతుందంటే ఏదో డ్యాన్స్, స్కిట్స్, ఐ గెస్ వేరియస్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారంట. పదండి చూద్దాం ఏమవుతుంది. సో లెట్స్ గో. సో ఇక్కడ దాకా ఏమేమి చేసావు మా ఆడియన్స్? ఫస్ట్ చూసాను కదా, ఇనాగ్రేషన్ స్టార్ట్ అయింది. ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత ఎవరి డొమైన్ వాళ్ళు వెళ్ళిపోయాను. మీ డొమైన్లో మీకేం చెప్తారు? మా డొమైన్ వచ్చేసి ఇగ్నోవా. దాంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ బేస్ చేసుకొని ఫైర్ ఫైటర్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తాం అది మా మెయిన్ కన్సర్న్ వచ్చేసి. ఒకవేళ ఒక బిల్డింగ్లో స్మోక్ ఇగ్నైట్ అయితే స్మోక్ వల్ల విజిబిలిటీ కనిపించదు. దాని మీద అది ఎలా సాల్వ్ చేస్తాం ఆ ప్రాబ్లమ్ని, టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ ఎలా సాల్వ్ చేస్తాం అని మేము ఇవాళ చేస్తాం. మీరేం చేస్తారు? మా డొమైన్ వచ్చేసరికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. గుడ్ గవర్నెన్స్. ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఒక ఇర్రెగ్యులారిటీ పర్సన్ ఉన్నాడు అని రెస్పాన్సిబిలిటీస్ ఉండకుండా ఎలా పడితే అలా ఉంటాడు. రెస్పాన్సిబుల్ పర్సన్ ఏం చేస్తాడు? ఎవ్రీథింగ్ని ఫాలో అవుతూ ఉంటాడు. సో అప్పుడు మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ రాకుండా
వేరే వాళ్ళ ప్రాబ్లం కూడా తన ప్రాబ్లమ్ హెల్ప్ చేసుకుంటూ మూవ్ అవుతూ ఉంటాం. సో అలా గుడ్ గవర్నెన్స్ గురించి ఏదైనా ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ క్రియేట్ చేసుకొని మనమే వేరే ప్రాబ్లమ్ వేరే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏదైనా నెగిటివ్స్ ఉంటాయి కదా రాంగ్గా చేసే పనుల్లో. సో ఒక ప్రాబ్లమ్ మనమే సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ కూడా మనమే ఫైండ్ అవుతాం. ఆ ప్రొసీజర్లో మేము మూవ్ అయ్యాం. హాయ్ గాయ్స్, ఇప్పటిదాకా మనం ఇంటర్వ్యూ చేసింది ఎవరినంటే మన వివిఐటి క్యాంపస్ అన్న, మన సీనియర్ అన్న. ఆ అన్నయ్య డిపార్ట్మెంట్ ఏంటంటే సిఐసి. ఆ అన్నది వేరే డొమైన్. చూశారు కదా అన్న ఎలా ప్రాజెక్ట్ చేశారో అది మొత్తం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఈవెంట్ ఏపీజే అబ్దుల్ కలాం క్యాంపస్లో అంట. వెళ్దాం, చూద్దాం. హాయ్ అక్క. హాయ్, నీ పేరేంటి? ఐ యామ్ విజయలక్ష్మి. ఏం చదువుతున్నావు? ఐ యామ్ ఈసీ థర్డ్ ఇయర్ ఫ్రమ్ అనురాగ్ యూనివర్సిటీ. Anurag University. Okay. Can you explain AUNSF, your role? My role is creative team member. Actually, it is my first experience with AUNSF 3.0 and it was a great experience. Chala baagundi and hectic unna, we had so much fun. So, my name is Abid. I'm from VVIT college, VVITU. Recent gaane university ayindi. So, nenu raadam AUNSF ki first time. నాకు మీ కాలేజ్లో నచ్చింది ఏంటంటే మీ స్టూడెంట్స్ యొక్క కోఆర్డినేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ మీ యూనిటీ వల్లే ఈ ఈవెంట్ అనేది ఇంత గ్రాండ్ సక్సెస్గా అయింది. మీ యూనిటీ వెనకాల ఉన్న రీజన్ ఏంటి కొంచెం చెప్పరా? అది డిసిప్లినా, ఫ్యాకల్టీ? Discipline. It is a discipline. Each member has a discipline. That's why. And it is very great to see you here. వీఆర్ ఆల్సో సో ఎంజాయింగ్. లాస్ట్లో అందరు కలిసి మీరు మేము అనే భేదభావాలు లేకుండా అందరు కలిసి వేసాం. Unity. యూనిటీ. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. Thank you. Are you coming for AUNSF 4.0? యా, కంపల్సరీ వస్తున్నాం. ఫస్ట్ టైం ఇంతలా ఎంజాయ్ చేసామంటే ఇంకా 4.0 ఊహించుకోలేం. థ్యాంక్ యూ అక్క. హలో మ్యామ్. Hi, వాట్స్ యువర్ గుడ్ నేమ్? Madhuri. ఓకే, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? I have a chaat adda. This is like a North Indian style chaat. It is from Indore. So this is like a franchisee. I have taken from Indore. So here you will be getting all the type of chats from like Indore sauces, Indore masalas, and everything. So it will be different. You will not get anywhere in Hyderabad. Okay, ma'am. Are you coming here for first time? Yes, from Chartered I am coming here for first time. Can you please share your experience with my audience? Thank you. I have a great experience in Anurag. This is the first event we are doing at the company, like Mansi's Chartered. Thank you so much for giving this opportunity. It's a very great event. Okay, thank you. Thank you. Anna. వసీం, చాయ్. చాయ్ అను బిస్కెట్ ఇచ్చారు. ఇది ఐ థింక్ ఉస్మానియా బిస్కెట్. నిన్న కూడా సేమ్ కదా? నిన్న సేమే, కాకపోతే నిన్న వేరే ప్లేస్, ఈరోజు వేరే ప్లేస్. హలో, హాయ్. Hi. వాట్స్ యువర్ గుడ్ నేమ్? My name is Nakshatra. ఓకే, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? We are organizing AUNSF 3.0 right now. We just finished our cultural section and everyone's having dinner. ఓకే, మీరు ఈ ఈవెంట్ని ఎన్నిసార్లు ఆర్గనైజ్ చేశారు కొంచెం చెప్పరా? నా ఫస్ట్ టైం ఇది ఆర్గనైజ్ చేయడం, బట్ ఐ విట్నెస్డ్ దిస్ హ్యాపెనింగ్ ఇన్ మై కాలేజ్. ఐ డెంట్ పార్టిసిపేట్, బట్ ఐ సీన్ ద ఈవెంట్ హ్యాపెనింగ్. ఓకే, ఫస్ట్ మా ఆడియన్స్కి మీరు ఏం చదువుతున్నారో చెప్పండి అండ్ మీ రోల్ ఏంటి, లైక్ క్లబ్స్లో కానీ కాలేజ్లో కానీ కొంచెం చెప్పండి. సో నక్షత్ర, నేను ఐఎమ్ ఫ్రమ్ AIML డిపార్ట్మెంట్, కరెంట్లీ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ AYSC అనమాట, అనురాగ్ యూనివర్సిటీ IUCEE స్టూడెంట్ చాప్టర్లో ఐఎమ్ ఫ్రమ్ ద కాంటెంట్. ఐఎమ్ ఫ్రమ్ VVITU, లైక్ రీసెంట్గానే యూనివర్సిటీ అయింది. ఇక్కడ మీ ఫుడ్ చాలా బాగుంది, ఏ మాటకా మాట. ఫుడ్ మాత్రం మస్త్ ఉంది. అండ్ మెయిన్ థింగ్, మీరు ఇలా యూనిటీగా ఉండడానికి వాట్స్ ద మెయిన్ రీజన్? లైక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్లబ్స్ లైక్ ఇన్ ఆర్ కాలేజ్. వాట్స్ ద మెయిన్ రీజన్? What are the factors that you are doing to organize all the events? So the basic thing is the choosing of the team. Okay. So when if any interview are going on,
ఫర్ ఎగ్జాంపుల్ AOSC ఉంది. AOSCలోకి if you want to join, you need to give an interview. So they'll check your skills, they'll check your behavior, they'll check your attitude, the way you're talking, everything matters. So the basic thing that everyone does is organizing. Every member, the part of AOSC is an organizer. We don't have a separate team for organizing. Every person is an organizer. So not only that, also the team leads, the executive board of AOSC, they have a very good perspective of guidance and a very good knowledge on how the event should go on. So అలాంటివి ఉన్నాయి కాబట్టి they are taking the next juniors who will be able to do the event successfully అన్నమాట. అంటే ఇట్స్ నాట్ లైక్ దే కెన్ చూస్ చేసేసాం అలా ఏం లేదు. సో దే విల్ టేక్ ఓన్లీ ద క్యాపబుల్ క్యాండిడేట్స్ అన్నమాట. యా, సో దట్స్ ద మెయిన్ రీజన్. Thank you for giving time, Akka. Thank you.